నిరీక్షణతో జీవనం అన్నటువంటి విషయంలో సాహసోపేతమైనటువంటి నమ్మకం అన్నటువంటి అంశముల గురించి ధ్యానం చేద్దాం. ది అడ్వెంచర్ ఆఫ్ హోప్ అంటే నమ్మకం అన్నటువంటిది సాహసోపేతమైనది. ఒక పనిని మనం మొదలు పెడుతున్నామంటే, లేకుంటే ఒక విషయం మన పట్ల తనదైనటువంటి రీతిలో వ్యవహరిస్తుంది అంటే, ఒక నమ్మకముతో ముందుకు వెళ్ళాలి. ఆ నమ్మకాన్ని ఏ విధంగా నీవు స్వీకరిస్తావు? ఏ విధంగా ఆ నమ్మకముతో ముందుకు వెళతావు అన్నటువంటిదే సాహసోపేతమైనటువంటి నమ్మకం. ది అడ్వెంచర్ ఆఫ్ హోప్. ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, వియత్నాం బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ నువాన్ వాన్ టువాన్ అన్నటువంటి ఆయన జీవిత చరిత్రలో 1975వ సంవత్సరంలో ఆయన అరెస్ట్ చేయబడి ఉన్నారు. ఇదిగో ప్రజల మధ్య ఆధ్యాత్మికతను పెంచుతున్నాడని వియత్నాం దేశ సంరక్షకులు, ఆ సైనికులు ఆయనను అరెస్ట్ చేసి ఉన్నారు. ఎంతగానంటే ఒక ఇద్దరి మధ్య యేసు ప్రభు ఏ విధంగా బందీ అయి ఉన్నాడో, ఇద్దరి మధ్య ఆయన నిరపరాధిగా ఉన్నాడో అదే సీన్ ఈయన జీవితంలో జరుగుతుంది. ఇద్దరి దొంగల మధ్య, ఇద్దరి క్రిమినల్స్ మధ్య 1975వ సంవత్సరంలో వియత్నాం బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ న్యూవాన్ వాన్ అన్నటువంటి ఈయన వారిద్దరి మధ్య 450 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు. అంటే అది ఒక పెద్ద వ్యాన్. ఆ వ్యాన్లో 3 ఖైదీలను ఉంచారు. ఆ ఇద్దరు ఖైదీలలో మన బిషప్ గారు కూడా ఒకరు. వీరిద్దరితో సహవాసం చేస్తూ, ప్రయాణం చేస్తూ, సహప్రయాణం చేస్తూ 450 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆయన ఖైదీగా ఆ ఖైదీ చెరసాలలో ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఎంత నమ్మకం అంటే దేవుని పైన అపారమైనటువంటి నమ్మకం. నేను నమ్ముకున్నటువంటి నా ప్రభువు నాకు మంచి కార్యములు చేస్తాడు అన్నటువంటి భరోసాతో కూడినటువంటి విషయం. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కారాగార ద్వారమును చేరగానే అందులో ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ఆయనలో కలిగినటువంటి కొన్ని భావాలను వ్యక్తం చేస్తున్నాడు. ఏమిటంటే 1000 సంవత్సరాలు స్వేచ్ఛ జీవితమును అనుభవించిన తరువాత ఒక్కరోజు ఖైదీగా ఉంటే దాని విలువ అన్నటువంటిది ఆనాడే తెలుస్తుంది. అంటే మన వ్యక్తిగత జీవితాలలో సైతము స్వాతంత్రము, స్వేచ్ఛ, లిబర్టీ, ఫ్రీడమ్ అన్నటువంటి విషయాలని మనకు పూర్తిగా అర్థం కావు. కానీ ఎప్పుడైతే ఒక్కసారి నీవు చెరసాలలోనికి నువ్వు ప్రవేశం చేస్తావో, ఈ స్వేచ్ఛ అంటే ఏమిటి, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆ స్వాతంత్రమునకు ఉన్నటువంటి విలువ ఆ క్షణమే మనకు తెలుస్తుంది. అప్పటి వరకు దీని గురించి పెద్దగా ఆలోచన చేయం. అందుకే ఆయన చెబుతున్నాడు, స్వేచ్ఛా జీవితమును ఒక బహుమానముగా, ఒక వరముగా దేవుడు అందరికీ కూడా ప్రసాదించాడు. ఈ రోజున నేను చెరసాలలో ఒక ఖైదీగా బంధింపబడి నేను ఈ ద్వారము గుండా వెళుతూ ఉంటే 1000 సంవత్సరాలు నేను అనుభవించినటువంటి ఈ స్వేచ్ఛా జీవితం యొక్క పవిత్రమైనటువంటి విలువ నాకు అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని, తనలో ఉన్నటువంటి భావమును వ్యక్తం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ చెరసాలలో జీవితం, స్వేచ్ఛ కోసం రెండో విధంగా ఆయన చెబుతున్నటువంటి విషయం, ఏ విధంగానైతే ఈ భావం నాలో కలుగుతుందో, చెరసాలలో ఉంటూ ఉండగా ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు నాతో సహా ఎంతగా ఈ స్వేచ్ఛ కోసం ప్రతి క్షణం, ప్రతి నిమిషము తహతహలాడుతూ ఉంటాం, ఆరాట పడుతూ ఉంటాం. ఎప్పుడెప్పుడు బయటపడదామా, ఎప్పుడెప్పుడు ఈ స్వేచ్ఛా జీవితమును మనము హత్తుకుందామా అన్నటువంటి రీతిలో లోపల ఉన్నటువంటి ఆ ఖైదీలు అనుభవిస్తూ ఉంటారు. అదే అనుభవాన్ని నేను సైతము అనుభవిస్తూ ఉన్నాను. స్వేచ్ఛ నన్ను విడుదల చేస్తే నేను నా జీవన స్రవంతిలో, జనస్రవంతిలోనికి నేను ప్రవేశించవచ్చు అని నేను ఎదురు చూడబోతున్నటువంటి కాలమును నేను ఆహ్వానిస్తున్నానా అన్నటువంటి భావమును కూడా ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నా మనసు పరిపరి విధములుగా ఆలోచన చేస్తూ ఉంది. నా మనసు పరిపరి విధములైనటువంటి ఆలోచనతో ముంచెత్తుతూ ఉన్నది. అదేమిటంటే నాలో అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, నాలో బాధ, ఆందోళన. మరి నేను మళ్ళీ విడుదలవుతానా, లేకుంటే నా శేషి జీవితమును ఈ చెరసాలలోనే ముగించవలసి ఉంటుందా అన్నటువంటి ఆ భయము, ఆందోళన, అభద్రతాభావము ఇవన్నీ కూడా నా మదిలో మెదలాడుతూ ఉన్నాయి. అంతకు మించి నాలో ఉన్నటువంటి బాధ ఏమిటంటే నా ప్రజల నుండి నేను దూరమయ్యాను. ఒక బిషప్ గారు, వియత్నాం బిషప్ గారు ఫ్రాన్సిస్ జేవియర్ నువాన్ టాన్ అనేటువంటి ఆయన చెబుతున్నటువంటి విషయం ఏమంటున్నాడంటే, నా ప్రజల కోసం నేను తండ్రి గారిని అయ్యాను,
నా ప్రజల కోసం నేను కాపరినయ్యాను. అయిన కొన్ని రోజుల్లోనే నన్ను బందీగా తీసుకొని వెళ్తున్నారు. ఎప్పుడు నా ప్రజలను నేను పాలిస్తాను? ఎప్పుడు నా ప్రజల మధ్య నేను నివసిస్తాను? ఎప్పుడు నా ప్రజల కోసం నా పవిత్రమైనటువంటి దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తాను? నా ప్రజలకు నాకు ఎందుకు ఈ సుదూరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నవి? ఎందుకు దూరమయ్యింది అన్నటువంటి ఈ భావమే నన్ను చచ్చేటువంటి విధముగా మారుస్తూ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చిమ్మ చీకటిలో ప్రయాణంలాగా ఉంది. ఇంకా చెబుతున్నాడు చాలా పవిత్రమైనటువంటి భావాలు. ఇక్కడ నేను చెరసాల్లో బందీల మధ్య ఉంటూ ఉంటే నాకు కలుగుతున్నటువంటి భావం ఏమిటంటే, చిమ్మ చీకటిలో ప్రయాణం చేసినట్లుగా ఉంది. భయంకరమైనటువంటి ఆ చీకటిలో నేను జీవనాన్ని కొనసాగిస్తున్నట్లుగా నాకు కనపడుతోంది. అది మాత్రమే కాదు, నాలో భయంకరమైనటువంటి ఆవేదన ఉంది. అది ఎంతటి ఆవేదన అంటే సముద్రమంత ఆవేదన, ఉప్పొంగిపోయేటువంటి ఆ సముద్రమంతా ఆవేదన నాలో ఉన్నది అని ఆయన వియత్నాం బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ గారు చెబుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ ఆలోచన భావము నుండి, ఆలోచన పర్వము నుండి ఆయన ఓ పవిత్రమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా నాతో ఉన్నప్పటికీ, జీవితం నాకు సహకరించకపోయినప్పటికీ, నా జీవితము చీకటిమయం అయినప్పటికీ, సముద్రమంత వేదన నాతో ఉన్నప్పటికీ కూడా నమ్మకం మాత్రం, దేవుని పట్ల నమ్మకం మాత్రం నాకు భరోసాను ఇస్తూ ఉన్నది. ఆ నమ్మకము ఎలాంటి నమ్మకం అంటే, ది అడ్వెంచర్ ఆఫ్ హోప్, సాహసోపేతమైనటువంటి నమ్మకం. నమ్మకం లేని చోట నేను నమ్మాలి. నా దేవుణ్ణి నేను స్వీకరిస్తూ ఆరాధనా భావంతో కొనసాగాలి. ఇది ఒక రిస్క్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ ద ఫెయిత్. ఈ విశ్వాసముతో, అడ్వెంచర్ విత్ ద హోప్, ఈ నమ్మకముతో నేను సాహసంతో జీవనాన్ని కొనసాగించాలి. నా దేవుడు నాతో ఎప్పుడు ఉంటాడు అన్నటువంటి భావము నాకు దూరము కాలేదు. ఇదే నమ్మకము, ఇదే సాహసంతో కూడినటువంటి నమ్మకము అని ఆ తండ్రి గారు చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరణం అనేటువంటిది వాస్తవముగా నాకు కనిపిస్తూ ఉంది. నా శేష జీవితం మరణంతోనే ముగుస్తుంది అన్నటువంటి విషయము నాకు కనపడుతుంది. అది మాత్రమే కాదు, ఒకవేళ మరణమే నాకు దాపురించిన, మరణమే నన్ను ఆహ్వానిస్తే నేను ఎలా ఉండబోతున్నాను? అది మనందరికీ కూడా ఒక మాదిరిగా ఉంటుంది, ఒక ఆదర్శముగా ఆయన నేర్పుతున్నాడు. ఏ విధంగానంటే, ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణమైనటువంటి పనులను ప్రతి ఖైదీ కూడా చేస్తూ ఉంటాడు. అక్కడ చిన్న చిన్న గార్డెన్ పనులు, ఆ తోట పనులు, లేకుంటే వంట సహకరించడం, లేకుంటే చిన్న చిన్న అల్లికలు, ఇవే ఖైదీలుగా వారు చేసేటువంటివి. కొంతమంది కంప్యూటర్, అన్నీ వారి వలన ఏమవుతుందో అవన్నీ కూడా ఉపయోగించుకుంటారు. ఇవి చాలా సాధారణం. నేను ఒక తండ్రి గారిని, నేను ఒక కాపరిని, నేను చేయాల్సినటువంటి పనులు చాలా గొప్పవి, చాలా విశిష్టమైనటువంటి పనులను. ఈ చేతులు ప్రజలను ఆశీర్వదించడానికి చిన్న చిన్న పనులు చేయాలి, తప్పదు. నా వ్యక్తిగతంగా చేయాలి, సమాజం కోసం చేయాలి. కానీ ఇంతకు మించినటువంటి ఆ భారము, బాధ్యత, దేవుని యొక్క పవిత్రమైనటువంటి విధి నాకు దేవుడు అనుగ్రహించాడు. కానీ అవన్నీ నేను ఇప్పుడు ఆచరించలేకపోతున్నాను. వాటినన్నిటిని నేను ఆచరించలేకపోతున్నాను, అనుసరించలేకపోతున్నాను, ఆ పనులు నేను చేయలేకపోతున్నాను. అయినప్పటికీ నేను ఒక కాపరిగానే ఉంటూ ఉన్నాను, చలామణి అవుతూనే ఉన్నాను. అప్పుడు నేను ఏం చేయాలి? ఈ నమ్మకముతో సాధారణమైనటువంటి ఈ ఖైదీలు చేసేటువంటి పనులను అసాధారణమైనటువంటి నమ్మకముతో చేస్తాను. సాధారణమైనటువంటి పనులను అసాధారణమైనటువంటి నమ్మకముతో చేస్తాను. విత్ అన్ ఎక్స్ట్రాడినరీ హోప్. అంత మామూలు పనులను, ఇవన్నీ కూడా మామూలు పనులు అయినప్పటికీ కూడా చాలా గొప్ప ఆర్ద్రతతో, నమ్మకముతో నేను చేస్తాను అని తను దృఢ నమ్మకముతో ఉన్నాడు. దానినే ఆయన చెబుతున్నాడు. అది మాత్రమే కాదు, వర్ధమానములో నేను జీవిస్తాను. ఐ ట్రై టు లివ్ ఇన్ ద ప్రెజెంట్. నా భవిష్యత్తు ఏమైపోతుందో నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతముగా ఉన్నది. నేను దానిలో ప్రవేశం చేయాలని అనుకోవటం లేదు. నా గతమును గురించి నేను బాధపడడానికి కూడా నేను సిద్ధంగా లేను. నేను చేయాల్సిందంతా సాధారణమైనటువంటి పనులను అసాధారణమైనటువంటి రీతిలో చేస్తూనే నా ప్రస్తుతములో, నా వర్ధమానములో నేను జీవించాలి. దిస్ ఈజ్ వాట్ ఐ పర్సనల్లీ డిసైడెడ్.
దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు అడ్వెంచర్ విత్ ద హోప్ ఆఫ్ ద లార్డ్. దేవునిలో ఈ పవిత్రమైనటువంటి సాహసోపేతమైనటువంటి నమ్మకముతో నేను జీవించాలని నిర్ణయము చేసుకున్నాను అని తండ్రి గారు చాలా గొప్పగా మనకు విశదీకరిస్తున్నాడు ఈ నమ్మకమును గురించి, ది అడ్వెంచర్ ఆఫ్ హోప్ అన్నటువంటి అంశమును గురించి. ప్రస్తుతములో మరియు వర్ధమానములో నేను జీవించాలని నిర్ణయం తీసుకున్నాను అంటే ఆ వర్ధమానములో జీవిస్తే ఎంత గొప్పగా మనము ముందుకు సాగవచ్చు. ఈ నమ్మకం అన్నటువంటిది సాహసంతో కూడినది అయినప్పటికీ కూడా నేను ముందుకు సాగుతాను, ముందుకు సాగాలి అన్నటువంటి ఆదర్శప్రాయమైనటువంటి అంశములను, ఆలోచనని మనందరికీ అందిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా. అందుకే ఆయన కొంతమందిని ఎన్నిక కూడా చేసుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది ఇలాంటి నమ్మకంతో ఒక నమ్మకమును వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు, అడ్వెంచర్గా ఫీల్ అయ్యారు, అంటే సాహసాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. వారి జీవితంలో కూడా ఇలా జరిగి ఉన్నాయని చెబుతున్నాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు గురించి ఆయన చెబుతున్నాడు.